చీకటిని తరిమి కొట్టడానికి మనం దీపం పెట్టేది. ఇంకోటి దైవ స్మరణ చేస్తాం. దైవ దైవ స్మరణ వల్ల సహజంగా ఆత్మస్థైర్యం కలుగుతుంది, నిరంతర ప్రశాంతత ఏర్పడుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పరీక్షలుగా భావించి ఆ పరీక్షలను ఎదుర్కొనే స్థైర్యం మనలో కలుగుతుంది. ప్లీజ్ ప్రతి ఒక్కళ్ళు గమనించండి. ఎందుకంటే దేవుడు ఉన్నాడా, దేవుడికి పూజ చేస్తే ఏమొస్తుంది, దేవుడికి పూజ చేసే కార్యక్రమాన్ని ఏదో భగవంతుడికి మనమేదో ఇస్తున్నట్లుగా మనం భావించి చేస్తూ ఉంటాం. అలా ఎవ్వరూ భావించకండి. దేవుడు దైవ కార్యం చేయటం దాని పరమార్థం ఏంటంటే, దేవుడు ముందు దీపం వెలిగిస్తే మనలో ఉన్న అంధకారం, బయట ఉన్న చీకటి, మన లోపల కూడా చీకటి ఉంది, మన బయట బాహ్య ప్రపంచంలోనూ చీకటి ఉంది. ఈ రెండు చీకట్లు తొలగిపోవటం కోసం దీపం వెలిగిస్తాం. వింటున్నావు? విను మనోహర్. కరెక్ట్ సార్ అంటున్నారు. అలాగే మనోహర్ విను. దైవ కార్యం పరమార్థం గురించి చెప్తున్నా. ప్లీజ్ దైవ కార్యం పరమార్థం తెలుసుకుంటే దానిలోనే ఇంకేంటేంటో ఉంటాయి. అవన్నీ అర్థం చేసుకో. ఎందుకంటే లైఫ్లోకి ఇంకా అడుగు పెట్టల. నువ్వు ఇంకా తల్లిదండ్రి చెంతలోనే ఉన్నావు కదా, నీకు కష్టం ఇంకా పూర్తి కష్టం తెలియలే. ఇప్పటివరకు ఏంటంటే చదువుకోవటం బాగా శారీరకంగా మానసికంగా మామూలు కష్టమే అనుభవిస్తున్నావు. కానీ ఇప్పుడు రేపు జీవితం అంటే ఏంటంటే భార్య, పిల్లలు, సొసైటీలో అన్నిట్లో ఎదురయ్యే సమస్యల్ని ఎదుర్కొనే శక్తి కలిగి ఉండటం మనకు కావాలి. ఆ శక్తి ఎలా వస్తుంది? దైవ కార్యం రూపంలో వస్తాయి. ఆ దైవ కార్యంలో మనం పాలు పంచుకోవటం మూలంగా సహజంగానే ఆత్మస్థైర్యం వస్తుంది, నిరంతర ప్రశాంతత వస్తుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా పరీక్షలుగా భావించి మనం వాటిని ఎదుర్కోవటానికి శక్తి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దైవస్మరణ సహజంగానే ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది, మనకు నిరంతర ప్రశాంతతనిస్తుంది. దైవారాధన వల్ల ఎన్ని కష్టాలు ఎదురైనా పరీక్షలుగా భావించి ఓపికగా భరించే తత్వం మనలో అలవడుతుంది. ఆ దైవమే వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ఇస్తుందన్న దృఢ నిశ్చయం, దృఢ విశ్వాసం కలుగుతుంది. దైవం మీద మనసు లగ్నం చేయడం, పూజా విధానం పట్ల శ్రద్ధ మనలో ఏకాగ్రతను పెంచుతాయి. పర్వాలేదు చెప్పు అంటున్నారు. ఓకే చెప్తున్నా. అందుకోసమే, ఎందుకంటే మీలాంటి పిల్లలు ఇలాంటివి తెలుసుకోవడం, ఎందుకంటే మీలాంటి వయసు నుంచే నేను ఇలాంటి తత్వాన్ని బోధించుకోవడం వల్ల ఇవాళ లీలాభాను కానీ నా ఫ్యామిలీలో స్ట్రగుల్గా ఫీల్ అవ్వకోకుండా చాలా ఓపిక్గా ఎదుర్కొంటున్నా. నాలాంటి వాళ్ళు ఎవరైనా ఎదురైనా వారికి చాలా ఓపిక్గా చక్కగా చెప్పగలను. ఎందుకంటే ఎలాంటి కష్టమైనా ఎదుర్కోగలగాలి అంటే దైవారాధన ఉంటేనే అవన్నీ ఎదుర్కోగలం. డిన్నర్ అయిందా అంటారు. డిన్నర్ అయింది. థ్యాంక్ యూ సంతోష్ రెడ్డి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. కాబట్టి ఆ వెలిగే ఇప్పుడు దీపం వెలిగించడం మూలంగా మనలో చీకటిని, బాహ్యంలో ఉన్న చీకటిని తొలగించుకోవడం జరుగుతుంది. ఆ వెలిగే దీపానికి మరిన్ని దీపాలను వెలిగించే శక్తి ఉంటుంది. ఒక వెలిగే దీపం మరిన్ని దీపాలు వెలిగించడానికి శక్తి కలిగి ఉంటుంది. ఆ స్ఫూర్తితో ఆత్మలోని జ్యోతిని వెలిగించగలిగితే అదే చైతన్యం. ఉపవాసం అంటే కడుపు మార్చుకోవడం కాదు, దైవానికి సమీపంలో ఉండడం. ఉపవాసం, అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. ఉపవాసం దైవానికి దగ్గరగా ఉండటం అంటే దేవుడికి దగ్గరగా ఉండి నీ దేహంలోకి ఎటువంటి ఆహారాన్ని పంపించకుండా నువ్వు దైవారాధన చేస్తూ ఉంటే నీలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఆ మార్పులను గమనించి నువ్వు కొంత శక్తిని కూడగట్టుకుంటావు. ఎందుకంటే మానసిక శక్తి అనేది మనకు కడుపు నిండితే రాదు, కడుపు వెలితిగా ఉంటేనే వస్తుంది. ధ్యానం చేసేటప్పుడు ఉదయం కాలంలోనే చేయమంటారు. ఎందుకు? మనలో ఉన్న శక్తి అంతా పూర్తి అయిపోయి కొత్త శక్తి పునరుత్తేజం అయ్యే క్రమం అన్నమాట తెల్లవారుజాము కార్యక్రమం. కాబట్టి అందుకే మనం ఆ టైంలో మెడిటేషన్లు కానీ ధ్యానాలు ఏవైనా చేయమంటారు. హాయ్ జేబిఎల్ యశ్రాజ్ అంకుల్, నేను బుజ్జిని అన్నారు. హాయ్ బుజీమా.